నీ నామహిమార్థంగా మీరే ప్రభుని నోటికి కూరగా ఒక అర్హమైన పాత్రగా నన్ను వాడుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి ఒక కీర్తనను పాడుకొని మనము మన ధ్యానాంశంలోనికి కొనసాగుతాం. 81వ కీర్తన. భజన చేయించు భక్త పాలక ప్రస్తుతిద్దు నీ నామం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ కీర్తన. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నామమును. భుజనములపై జయము నీచిన, భుజనములపై జయము నీచిన విజయుడా నిన్ను వేడుకొందు. విజయుడా నిన్ను వేడుకొందు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నామమును. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బోధనెన్నో, భవ్యమైన నేర్పినావు. నేర్పినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. నరులగా పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగా పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ, పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు చెడినవాడ నైనను చేరదీసి ప్రోచినావు. చెడినవాడ నైనను చేరదీసి ప్రోచినావు. పడిన గోతి నుండి, పడిన గోతి నుండి పైకి లేవా నెత్తినావు. పైకి లేవా నెత్తినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును.
ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప యేసయ్యా నీకు. ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో, ఎవరికి సాధ్యము కాదు, ఎవరికి సాధ్యము కాదు. భజన చేయుచు భక్త బాలక ప్రస్తుతింతు నామమును. దేవుని వాక్యాన్ని చదువుతుందా? అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి కొన్ని వచనాలను చదువుకుందాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యము రాబో యుగములు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుడు పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి వందనాలు. సమయంలో నీ లేఖనము ప్రభావ మేము అందులో ఉన్న ఆత్మీయ సత్యములను నేర్చుకుని ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. అర్థం చేసుకోవడానికి మీ కృప చూపించండి. అలాగే నిష్ప్రయోజకులైన నీ దాసులైన నన్ను మీరు మీ శిరసాలను పరిచి నాతో మా అందరితో మీరు మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీకు ఈ రాత్రి శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుండి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి త్రియేక దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ 2వ అధ్యాయంలో మనం పెట్టుకున్నటువంటి అంశము కొత్తవారు కనుక మీకు అవగాహన ఉండకపోవచ్చు. అందుకని ఈ 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం పెట్టుకున్నటువంటి అంశం ఏంటంటే సమాధిలో నుండి బయటకు రా, సమాధిలో నుండి బయటికి రా అనేటువంటి ఒక పిలుపు అందులో మనకు కనబడుతుంది. అందు విషయమై మనం ఎందుకు సమాధిలో ఉన్నాము అన్న విషయాన్ని 23వ తారీఖు 4వ నెలలో ఆ మాటలను ధ్యానం చేసిన తదుపరి ఈ 1 నుంచి 4 వచనాల్లో, 1 నుంచి 10 వచనాల్లో ఒక 4 భాగాలుగా మనం ధ్యానం చేయాలని ఆశ కలిగి ఆ దినమని 23వ తారీఖు 4వ తారీఖు 4వ నెల 23వ తారీఖున మనకు వ్యతిరేకంగా పనిచేయుచున్న పాపం నియమము మనలను
సమాధి తోటలో ఉండటానికి ప్రేరేపణ కలిగించింది. అంటే మన పాపమే మనలను సమాధి తోటలో ఉండేటట్టుగా చేసింది. అంటే బ్రతికింది కూడా ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వారి నిమిత్తమై ఆ మాట మనము ధ్యానం చేశాం. తదుపరి గత బుధవారం నాడున 30వ తారీఖు 4వ నెలలో మనము ఆ సమాధి తోటలో నుండి బయటికి రానేది మొట్టమొదటిది మన పాప నియమం మనము సమాధి తోటలో ఉంచితే, ఆ సమాధి తోటలో ఉన్న మన పట్ల రెండో విషయం ఏమిటంటే దేవుడు చేసిన పని లేకపోతే దేవుడు చేసిన కార్యము అని గత వారంలో మనము ప్రారంభించాము. దేవుడు చేసిన కార్యంలో 4 విషయాలు చూచాము. అంటే 4 విషయాల్లో ఒకటి మాత్రమే మనం ధ్యానం చేశాం. దేవుడు మన పట్ల చేసిన కార్యం ఏమిటి అని అంటే, ఆ 2వ అధ్యాయంలో మనలను ఆయన దేవుడు ప్రేమించెను అని చూచాం. రెండవది ఏమిటంటే, రెండవ మన పట్ల ఆయన చేసిన కార్యం ఏమిటంటే మనలను ఆయన బ్రతికించెను. మూడవది ఏమిటంటే మనలను ఆయన లేపెను. నాలుగవది మనలను ఆయన కూర్చుండబెట్టెను అని గత వారం తెలియచేయడం జరిగింది. అందులో దేవుడు మన పట్ల చేసిన మొదటి కార్యం, మొదటి పని ఏమిటంటే దేవుడు మనలను ప్రేమించెను. ఆయన స్వభావ సిద్ధమైన లక్షణమే దేవుడు మనుషులను ప్రేమించుట. ఎందుకంటే ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన పేరే దేవుడు ప్రేమై ఉన్నాడు అనేటువంటి మాటను గత వారం మనం చూచాము. ఆ ప్రేమ కొందరికి మాత్రమే పరిమితం కాదు, కానీ ఆయన కూడా అన్నాడు, లోక పాపములను ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. అంటే పాప భారంలో చనిపోయినటువంటి వారిని ప్రేమించడానికి నా యొద్దకు రండి అని చెప్పి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అంటే ఇది ఒక జాతికో, ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో చెందినటువంటిది కాదు. ఈ ప్రేమ ఇది అందరికీ, మానవ కోటికి అందరికీ కూడా సార్వత్రికంగా ఆయన పిలుస్తూ ఉన్నటువంటి, ప్రేమతో పిలుస్తున్న పిలుపు అని గత వారం మనము ధ్యానం చేశాము. ఆయన ప్రేమ ఎలాంటిదో కూడా మనము ధ్యానం చేసాము. ఆయన ప్రేమ ఎలాంటిదంటే క్షమించే ప్రేమని, ఆదరించే ప్రేమని, స్వీకరించే ప్రేమని, పాపుల కొరకు ప్రాణం పెట్టే స్వలాభము చూసుకునకుండా పాపుల కొరకు ప్రాణం పెట్టేటువంటి ఆ ఉన్నతమైనటువంటి ప్రేమ అనే దానిని అగాపే అనేటువంటి పదము వాడబడింది అని గత వారం మనం ధ్యానం చేశాం. అందులోనే 2వ కార్యంలోనే, అంటే సమాధి తోటలో నుండి బయటికి రా అనేదానికి మొట్టమొదటిది సమాధి తోటలో ఉండటానికి మన పాప కార్యాలు ఒకటైతే, రెండవది దేవుడు ఆ సమాధి తోటలో నుండి మనల్ని బయటికి తీసుకురావడానికి రెండవ కార్యం ఏమిటి అంటే ఆయన మన పట్ల చేస్తున్నటువంటి కార్యం. ఆ కార్యంలో మొదటిది ప్రేమ. రెండవది మనం గమనిస్తే చూడండి, ఆ 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో మిగిలిన 3 విషయాలు మనకు కనపడతాయి. ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను అనేటువంటి మాట. ఇది బ్రతికించటము అని అంటే అర్థం ఏమిటంటే ఆయన మనలను జీవింపచేసెను అని అర్థం. జీవింపచేసెను. ఈ 3 మాటలు మనకు అర్థం కావాలంటే, ఒకటి ఆయన మనల్ని బ్రతికించెను, రెండవది ఆయన మనలను లేపెను, మూడవది ఆయన మనల్ని కూర్చుంటబెట్టెను. అంటే ఈ దినం వరుస ప్రకారం వాస్తవం అయితే రెండవది ఆయన మనల్ని బ్రతికించెను, మూడవది ఆయన మనల్ని లేపెను, నాలుగవది ఆయన
మనలను కూర్చుండబెట్టెను అనేటువంటి మాట. ఆ మాటలు కూడా గత వారం మనం ధ్యానం చేశాం. ఏమిటంటే ఆయనతో అనేటువంటి మాట. ఆయనతో మనలను ఆయన బ్రతికించెను, ఆయనతో మనలను లేపెను, ఆయనతో మనలను కూర్చుండబెట్టెను. ఈ మూడు మాటలు మనకి కనపడటానికి ఒక రీతిగానే కనపడిన మూడు యొక్క భావాలు. నేను సహోదరి చెప్పద్దాము చెప్పాను, ఎందుకంటే గత వారం మొత్తం 2 లేపెను బ్రతికించినట్టు ఒకటేనా అని అడిగాను. కాదు, 2 వేరు అనింది. ఈ వారం మంజు చేసే గారు చెప్పద్దు అనుకున్నా, కానీ ఏ విషయం చెప్పేయాలకి నేనే చెప్పాల్సి వచ్చింది. బ్రతికించెను అని అంటే ఆయనతో మనలను బ్రతికించెను అంటే ఆయనలో మనలను జీవింప చేసెను. ఏ విధంగా బ్రతికించాడు? ఆయనతో మనలను బ్రతికించటం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ముగ్గురు వ్యక్తులను బ్రతికించారు. ఒక వ్యక్తి నాయిని అనేటువంటి గ్రామంలో ఉన్న ఒక విధవరాలు యొక్క కుమారుడు. రెండవ వ్యక్తి యాయిరు, సమాజ మందిరపు అధికారి యొక్క కుమార్తె యాయిరు. ఆమె కుమార్తెను ఆయన బ్రతికించారు. మూడవది ఆయన లాజరును, మార్తా మరియల యొక్క సహోదరుడు లాజరును బ్రతికించారు. అంటే ఈ మాటలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పాపంలో చచ్చినటువంటి మనము, అంటే మన సమాజంలో ఉండటానికి గల కారణం ఏమిటి? పాపంలో చనిపోయినటువంటి వారు సమాధిలో ఉన్నటువంటి వారి దగ్గర ఎన్ని విషయాలు మనం మాట్లాడుకున్నా వాడు గ్రహించలేదు. అలాగే పాపంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఎన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను మనము ప్రకటించినా వాడు గ్రహించలేదు. కాబట్టి ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి స్థితిలో ఉన్నాడు. అటు పాపంలో చచ్చినటువంటి వారిని ఆయన ఆధ్యాత్మికంగా బ్రతికించాడు, ఆయనలో జీవింపచేశాడు. శారీరకంగా వారు చనిపోయారు, ప్రభువు అంటే భౌతికంగా వారు మరణించినప్పటికీ ప్రభు వారిని భౌతికంగానే బ్రతికించారు. ఆ మాటలు మనకు ఈ సమాధి తోటలో ఉన్న మన పట్ల ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటి అంటే ఆయన జీవములోనికి మనలను ప్రవేశింపచేశాడు. వారికి ఏ రీతిగా అయితే పునరుద్ధానము అనుభవించాడో మనకి కూడా పాపపు స్థితిలో చనిపోయి ఉన్నటువంటి మనకు ఆ ఆధ్యాత్మికమైనటువంటి పునరుద్ధానాన్ని అనుగ్రహించాడు అనేటువంటి మాటను బయలుపరచడానికే ఆయన మనలను బ్రతికించెను అనేటువంటి మాట ఇక్కడ వాడబడుతూ మనం గమనిస్తాం. ఆయన మనలను బ్రతికించారు. ఎక్కడి నుంచి అంటే పాపములో నుండి ఆయన మనలను బ్రతికించెను. పాపములో నుండి ఆ చనిపోయినటువంటి వారిని ఎలా బ్రతికించాడంటే ఆయన మనలను బ్రతికించేటువంటిది ఏమిటి అంటే ఆ చనిపోయిన ముగ్గురు వారి శరీరధారిగా ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులను ఆయన బ్రతికించాడు. దేని ద్వారా అంటే తన నోటి మాట ద్వారా. చిన్నదానాలు ఇమ్మన్నాడు, ఆమె లేచింది. పాడుపుట్టి ఆ బిడ్డను పిలిచాడు. ఆ వ్యక్తి కూడా విధవరాలు కుమారుడు లేచాడు. లాజరు బయటికి రా అన్నాడు. అంటే ఆయన వాక్, దేవుని మాట ద్వారా, వాక్ అనేటువంటి మాటను మనం గమనిస్తే వాక్యము, మనము కూడా దేవుడు వాక్యము ద్వారా బ్రతికించాడు. పాపపు స్థితిలో పడిపోయి ఉన్నటువంటి మనలను భౌతికంగా అంటే పాపపు స్థితిలో చనిపోయి ఉన్నటువంటి మనలను వాక్యము మనలను బ్రతికిస్తూ ఉంది. అందుకే ఈ పత్రికలో పౌలు గారు అంటారు 4వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటారంటే దేవుని వాక్యము సజీవమైనది, అంటే సజీవము బలము గలదై అనేటువంటి మాటను వాడతారు. దేవుని వాక్యము సజీవమైన బలము గలదై అనేటువంటి మాట. అంటే దేవుని వాక్యము మనలను బ్రతికిస్తుంది.
ఉంది. ఆ వాక్యము ఎవరో కాదు, యేసు ప్రభువారు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాల్లో మనము ఆ మాటను చూస్తాం. మనల్ని బ్రతికించను అనంటే మన పాపపు స్థితి నుండి ఆయన మనలను బ్రతికించను. యోహాను సువార్త ఈ మాటను చూద్దాం. 5వ అధ్యాయం యోహాను సువార్త ఆయన మనం బ్రతికించను అంటే 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక వ్యక్తి పాపపు స్థితిలో నుండి బ్రతకాలి అని అంటే ఆయన మాట విని ఆ మాట యందు విశ్వాసము ఉంచాలి. నా మాట విని వాడు నిత్య జీవమునకు వారసుడు అనంటే ఆధ్యాత్మికంగా అది మనము పొందుకోవాలి అనంటే దేవుని మాటకు మనము ఆయన మాటను విని అది దేవుని మాట అని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి. అక్కడ మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో కూడా మనం చూస్తాం, కృపచేతనే విశ్వాసము వలన కృపచేతనే మనము రక్షింపబడితివి అని మాట మనం చూస్తాం. అంటే దేవుని ఒక వ్యక్తి పాపపు స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని మాటను వింటాడో, వినినటువంటి ఆ మాటలో విశ్వాసం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి బ్రతికించబడతాడు అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవనాన్ని పొందుకుంటాడు మానవుడు పాపము అనేటువంటి స్థితిలో పడిపోయినటువంటి వాడు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాటను చూస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఒక మాటను చూస్తాం. 2వ అధ్యాయంలో 11వ వచనంలో, మరియు అపరాధము వలనను శరీరముకు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతలను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింపచేసెను. అంటే మరణము నుండి బ్రతికించాడు అని అంటే ఆయన జీవములోనికి మనలను ఆ శిలువ కార్యము ద్వారా ఆయన మనలను నడిపించాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ ఆ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూస్తాము. చూడండి, ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలోనే ఆయన అంటాడు మనమందరము అనేటువంటి మాట. మనమందరము అంటే ఏ భేదము లేదు, అందరము కూడా. అంటే యూదులని కాదు, గ్రీసు దేశస్తులని కాదు, అన్ని జనాభాని కాదు, మనందరి కొరకు అంటే మానవాళి అందరి కొరకు, పాపంలో చచ్చినటువంటి వారందరి కొరకు ఆయన శిలువ మరణము మనకేమి తీసుకుని వచ్చిందంటే జీవాన్ని తీసుకొని వచ్చింది. అంటే మనలను బ్రతికించింది. అందుకే పౌలు ఆ మాట క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. ఎందుకు బ్రతికించాడంటే ఆ ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఆయనతో మనలను ఐక్యపరచటానికి, ఎవరితో? క్రీస్తుతో కూడా మనలను ఐక్యపరచటానికి మనలను బ్రతికించెను. ఆ వచనాలు వినిటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయండి. 22, 23 వచనాలు చూడండి, లేకపోతే ఒక మాట చూద్దాం. మరియు సమస్తము ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాడిని పరిపూర్ణత ఉన్నది. అంటే ఆయనలో ఆ వచనాలు, అలాగే 19, 20 వచనాలు కూడా, అంటే ఆ వచనం అంతా కూడా కలిసి ఉంటుంది. ఆ వచనాలు మనం గమనిస్తే క్రీస్తునందు మనలను ఐక్యపరచటానికే,
క్రీస్తునందు మనలను ఐక్యపరచడానికి ఆయన శిలువ కార్యము ద్వారా, ఆయన శిలువలో చేసినటువంటి ఆ బలి అర్పణ ద్వారా మనలను బ్రతికించను. ఎక్కడి నుంచి? ఆధ్యాత్మికమైనటువంటి మరణములో నుండి. ఆధ్యాత్మికమైన మరణము మన ఆది పితరుడైనటువంటి ఆదాము దగ్గర ప్రారంభమైంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి మరణము నుండి ఆయన మనలను బ్రతికించెను. చూడండి, మూడో విషయం మనం గమనిస్తే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి అడిగాడు కదా, ఏంటి బ్రతికించెను అంటే లేపబడటమేగా అని ఆలోచన వస్తుంది మనకి. కానీ బ్రతికించడం వేరు, లేపబడటము వేరు. ఒక వ్యక్తి ఏదో అనుకోకుండా ఒక నీటి గుంట్లోనో ఎక్కడో పడిపోయాడు, సావు బ్రతుకుల్లో ఉన్నాడు. సావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నిశ్చేష్టుగా పడిపోయాడు. బయటికి లాగినప్పుడు మనకి ఏదో కొన్ని కార్యాలు చేసినప్పుడు ఆ నీరు అన్నీ కూడా బయటకు వచ్చినప్పుడు వాడు బ్రతుకుతాడు. బ్రతికినటువంటి వాడిని ఆ వ్యక్తి ఇక బ్రతికావు, నీ కర్మ నీకు వదిలిపెట్టాడు, వాడిని లేవదేస్తాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, మనకి ఇక్కడ పౌలు చెబుతున్నటువంటి అర్థం ఏమిటంటే, సమాధి తోటలో మన పాపముల వల్ల మనం చచ్చిపోయినటువంటి మనలను ఆయన వాక్యము అనే యేసుక్రీస్తు శిలువ మరణము ద్వారా మనలను బ్రతికించి, అంటే మనలోనికి మళ్ళా తన యొక్క శక్తిని, ఒక నూతన స్వభావాన్ని మనకిచ్చి, ఆ సమాధి తోటలోనే ఉండకుండా లేవదీసి సమాధి తోటలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు అని అర్థం. పడిపోయినటువంటి అక్కడ బ్రతికించాడు కనుక ఇక నువ్వు బ్రతికేవు, నీ కర్మరా, ఇక మళ్ళీ అక్కడే చావు అనలేదు ఆయన, ఇక అక్కడే పాప కోపంలో ఉండు అనలేదు. ఆ బ్రతికించినటువంటి ఆ వ్యక్తిని ఏ విధంగా అయితే లాజరు తిరిగి లేచి బయటికి రా అన్నప్పుడు ఆ లేచి వచ్చాడు, సరే రాజులు బాయ్ బాయ్ టాటా అని చెప్పలేదు. ఆయన్ని తీసుకుని వారి ఇంటికి వెళ్ళి ఆయన సహవాసం అంటే సమాధి తోటకాల నుంచి ఆయన బయటికి తీసుకుని వచ్చి ఇంటిలోనికి చేర్చిన రీతిగానే ఇక్కడ ప్రభువు మనలను బ్రతికించినటువంటి ఆ వ్యక్తి, ఆ పాపంలో చచ్చినటువంటి మనలను అక్కడే విడిచిపెట్టకుండా లేవదీసి లేపి, ఇక నువ్వు ఉండటానికి లేదు, నీ స్వభావం మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ స్థితి మారాలి, నీలో ఒక నూతనత్వము రావాలి, ఇక సమాధితో ఇక్కడ చచ్చిన వారే ఉండాలి, బ్రతికినటువంటి వారు ఇక్కడ ఉండటానికి లేదు అని ఆయన లేవదీసుకొని లేపి బయటకు తీసుకొని వచ్చినటువంటి భావాన్ని ఇక్కడ పౌలు గారు వ్యక్తపరుస్తున్నాడు. బ్రతికించడం లేదు, ఆయన లేపడము వేరు. ఇక నువ్వు ఉండాల్సినటువంటి పని లేదు. ఎందుకు లేపాడంటే, లేవబడినటువంటి ఆ వ్యక్తి లాజరు ఎవరితో సహవాసంలో ఉన్నాడు? క్రీస్తుతో కూడా సహవాసంలో ఉండటానికి. సమాధిలో శవాలతో సహవాసం ఉండటానికి కాదు, ఆ కుళ్ళిపోయిన దుఃఖంలో పుడుతున్నటువంటి ఆ ప్రాంతంలోని ఉండటానికి కాదు ఆయన బ్రతికించింది. ఇక ఇక్కడ ఉండటానికి లేదని పట్టుకొని లేవదీసి ఆయన నిలబెట్టుకొని ఆయన తీసుకొని ఆయన వెలుపలికి, ఆ సమాధి అనే పాపంలో కూడి వెలుపలకు తీసుకొని వచ్చినటువంటి సందర్భాన్ని ఇక్కడ పౌలు గారు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనల్ని బ్రతికించను. దేని చేత? తన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించి ఆయన మనల్ని బ్రతికించి ఇక సమాధి తోటలో ఉండకుండా అక్కడి నుంచి లేవనెత్తి మనలను వెలుపలకు తీసుకొని వచ్చాడు. వెలుపలకు తీసుకొని వచ్చిన సందర్భాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఎందుకు వెలుపలకు తీసుకొని వచ్చాడంటే, పౌలు కొలస్సీలకు రాసినటువంటి సంఘానికి తెలియపరుస్తూ ఆయన అంటున్నటువంటి మాట, కొలస్సీ సంఘానికి తెలియపరుస్తూ ఎందుకు బయటికి తీసుకుని ఆయన లేపటానికి గల కారణం ఏమిటంటే, చూడండి 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనిస్తే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున
కూర్చుని ఉన్నాడు. పైనుండి వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళరా, ఒకప్పుడు నువ్వు మృతులు ఉండేవరా, మళ్ళా నీకు జీవం వచ్చింది. జీవం వచ్చింది కనుక ఇక భూ సంబంధమైనటువంటి వాటిని నువ్వు వెతకటానికి లేదు. ఇక్కడ భూ సంబంధమైన కార్యంలో నువ్వు నివాసము చేయటానికి లేదు. భూ సంబంధమైన సహవాసం నీకు లేదు. భూ సంబంధమైనటువంటి కోరికలు నీకు లేవు. ప్రభు యొక్క సహవాసమే నీకు స్థిరమైనది. అంటే నూతన జీవన విధానాన్ని ప్రారంభించడమే నీకు తగినటువంటిది. అలా నూతనమైన జీవన విధానాల్లో నడిపించడానికే సమాధి తోటలో ఉన్నటువంటి మనలను, చచ్చినటువంటి వారిగా ఉన్నటువంటి మనలను ఆయన ప్రేమ చేత, మహాప్రేమ చేత మనలను బ్రతికించి ఆ సమాధి తోటలో నుంచి వెలుపులకు నడిపించాడు. కేవలము ఆయనతో సహవాసంలో ఉండటానికి, ఆయనలో సహవాసంలో మనము ఉండటానికి ఆశ కలిగినటువంటి దేవుడే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ బ్రతికించను, లేపెను అనే దానికి ఉన్నటువంటి వ్యత్యాసము మనకు అర్థమైంది అనుకుంటున్నాను. బ్రతికించను, లేపెను అనే దానికి వ్యత్యాసము అదే అని మనం గ్రహించాలి. అదే చెప్పేది కానీ పాపం అది చెప్తే అవును కాదు అంటాడు మాస్టర్ గారని పాపం చెప్పరా మనం కూర్చోండి. అదే చెప్పాలని సిద్ధపడిందంట. ఈ సమయంలో ప్రభు మనలను తన మహాప్రేమ చేత ప్రేమించి, ఎక్కడున్న వాడిని ప్రేమించాడు? ఈ పాపంలో ఉన్నాడు. మనం టైటిల్ పెట్టుకున్నాగా, సమాధిలో సమాధి తోటలో కుళ్ళిపోయి ఉన్నటువంటి వాడిని ప్రేమించాడు. దుర్వాసన వచ్చేటువంటి వాడిని ప్రేమించాడు. ఎందుకు పనికిరైనటువంటి వాడిని ప్రేమించాడు. అందుకే ఆ మాట అనేది కృపచేతనే, మీరు విశ్వాసం వలన కృపచేతనే. ఇప్పుడు కానుక, బహుమానం వ్యత్యాసం తెలుసా? కానుకకి బహుమానానికి. కానుక స్వచ్ఛమైంది, చెప్పేది అదే. ఎదుటి వారికి ఇచ్చేది బహుమానం, మనం ఉంచుకునేది కానుక. కానుక దేవునికి ప్రశంసిస్తూ బహుమానం మనం ఇచ్చేది ఎదుటి వారికి, తెలిసిన వారికి ఇచ్చేది, గెలిచిన వారికి బహుమానం, ఓడిపోయిన వారికి వచ్చేది కానుక. కాదు సార్ కాదా? ఇంకా కొంత దగ్గరికి వచ్చారు. ఈ రక్షణ అనేటువంటిది, కానుక అనేటువంటిది ఉచితంగా ఇచ్చేది, ప్రతిఫలము ఆశించేది కాదు. బహుమానం అనేది మనము ఏదైనా చేసితే మనకు ప్రతిఫలంగా ఇచ్చేటువంటిది బహుమానం. కృప అలాంటిది, ఉచితంగా అనుగ్రహింపబడింది. ఆ రక్షణ కార్యం సిలువలో చేశారు, అది అయిపోయింది. ఆ రక్షణలో కొనసాగించబడాలి అంటే చచ్చినటువంటి వాడు చేయాల్సినటువంటి కార్యం ఏమిటంటే ఆయన స్వరాన్ని వినాలి. వినినప్పుడు బ్రతుకుతారు. అయితే బ్రతికినటువంటి మనల్ని ఇక నీ సావు నువ్వు సావురా అని వదిలిపెట్టేటువంటి వాడు కాదు. ఇక్కడ ఉండకూడదు నాయన, నువ్వు నూతన జీవన విధానాన్ని. అక్కడ మనకు ఒక విషయం కనపడింది. యేసు ప్రభు వారు రాత్రంతా ప్రయాసపడి అత్తరికి వెళ్ళాడు. ఎవరి కొరకు? అత్తరిన ఒకే ఒకడు ఉన్నాడు. ఎవరు? సమాధి తోటలో గెరాసేను దేశంలో ఒకడున్నాడు. వాని కొరకు
రాత్రంతా ప్రయాసపడి అద్దరికి చేరాడు. వాని పట్ల దేవుడు చేసిన కార్యాన్ని మనం గమనిస్తే చాలా అద్భుతంగా వాని జీవితంలో మనం చూస్తాం. ఏ విధంగా అంటే, వాడు సమాధి తోటలో ఉన్నాడు, వాడిని బంధిస్తున్నారు. బంధకాల నుండి కూడా ఆ కట్టబడినటువంటి పురుషులు కావచ్చు, లేకపోతే తాళ్ళు కావచ్చు, చాలా సులభంగా తెంచి వేసుకొని ఆ ఊళ్ళో ఉన్నటువంటి వానికి నెమ్మది లేదు, వాడి వల్ల అక్కడ ఉన్నట్టు వాడికి నెమ్మది లేదు. వాడిని వాడే గాయపరుచుకుంటున్నటువంటి ఆ వ్యక్తిని ఆ రాత్రంతా కూడా ప్రయాసపడి అతని దగ్గరికి వెళ్ళి అతనిలో ఉన్నటువంటి అపవిత్ర ఆత్మను దేవాది దేవుడు వాని శరీరంలో నుంచి వెళ్ళగొట్టాడు. వాని శరీరంలో నుండి వెళ్ళగొట్టిన తర్వాత వాడు అంటాడు, నేను కూడా నీతో వస్తాను, నాతో కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు అని ప్రభువు చెప్పాడు. ఇప్పుడు వాడి జీవన విధానం మారింది. అంతకుముందు కూర్చొనేటువంటి వాడు కాదు, ఇప్పుడు ఎక్కడ కూర్చొని ఉన్నట్ట ప్రభు దగ్గర కూర్చొని ఉన్నాను. అంతకుముందు బట్టలేసుకునేటువంటి వాడు కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నట్టు బట్టలు ధరించుకుని స్వస్థ సిద్ధుడై ఈ 3 మాటలకి చూస్తాం. బట్టలు ధరించుకొని స్వస్థ సిద్ధుడై అంటే గాయాలను మార్పుకొని కూర్చుండెను. వాక్య భాగం చదువుమా, ఎట్లా ఉంది? మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనంలో చూస్తే జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యం పట్టిన వాడు ఏం చేసినాడంట? భగవాన్ బట్టలు ధరించుకొని, నెంబర్ 2 స్వస్థ సిద్ధుడై, నెంబర్ 3 కూర్చుని చూచి భయపడి. అంతకుముందు లేవాళ్ళు ఆ లక్షణాలు, అంతకుముందులో లేవు. పై వచ్చిన మీరు చూస్తే ఇంటికి నిద్ర చూడండి. అంతకుముందు సమాధిలో ఉన్నటువంటి బ్రతుకు ఎలా ఉందంటే, అపవాదం నుండి విమోచన కలగకముందు చచ్చిన వాడి వల్ల ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చాలా వ్యత్యాసం. ఇది చూసి భయపడ్డారు జనాలు. ఇంతకుముందు వాడికి బట్టలు లేకుండా వాడు గాయాలు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా అరుస్తూ గొంతులు వేస్తూ ఉన్నప్పుడు భయపడ్డారు. ఇప్పుడు భయపడడానికి గల కారణం ఏంటి? అయ్యో, ఎన్నో పర్యాయాలు, ఎన్నోసార్లు మేము ఎన్ని రీతిలుగా బంధించి వాడికి బట్టలు తొడిగి కూర్చొని పెట్టడానికి ప్రయత్నం చేస్తే వాడిని గాయపరుచుకుంటూ వేదనకి గురి చేసుకుంటున్నటువంటి ఈ వ్యక్తి ఒక్కసారిగా ఇది చూసినప్పుడు ఏంటి విచిత్రం, ఏమిటి ఆశ్చర్యం? ఆయన ఆ సమాధిలో ఉన్నటువంటి మనలను బ్రతికించి లేపింది ఈ కార్యం. లేపి ఆ సమాధి తోటలో నుంచి బయటికి తీసుకురావడానికి గల కారణం ఇది. ప్రజలు ఆశ్చర్యపోవాలి, విశ్వాసం చూసి ప్రజలు భయపడాలి. ఆయనతో కూడా లేపెను. ఇప్పుడు సమాధిలో ఉన్నటువంటి అనుభవం కాదు, ఇప్పుడు పరిశుద్ధత అనుభవం, ఇప్పుడు పరిపూర్ణతలోనికి లేవబడినటువంటి అనుభవం. చూడండి, ఆ విషయం ఎంత చూచి భయపడ్డాడు. ఏది చూసి? ఎవరు చూసి? ఆడ కూర్చున్నటువంటి ఆ గెరాసేన సేనాదయం పట్టినటువంటి వాడిని చూసి, ప్రభువుని చూసి కాదు. అర్థం చేసుకోండి, ఎవరు చూసి భయపడ్డారు? ఆ సేన దయ్యం పట్టినటువంటి వాడిని చూచి భయపడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ఆశ్చర్యం! ఈ అనుభవంలోనికి రావాలని తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించి ఆయన మనలను
లేపి నాలుగో విషయం 2వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 2వ భాగంలో బ్రతికి లేపి కూర్చుండబెట్టెను. అలా లాజరు గుర్తుకొస్తున్నాం. మరణంలో ఉండి లేవబడినటువంటి లాజరు ఇప్పుడు ప్రభు యొక్క సహవాసం వల్ల దగ్గర కూర్చున్నాడు. ఈ దెయ్యం పట్టినటువంటి వ్యక్తి సమాధిలో జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తి ఎవరి దగ్గర కూర్చోంటే ప్రభు యొక్క సహవాసంలో కూర్చుండబెట్టెను. రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మనలను బ్రతికించిన ఉచితంగా ఆ రక్షణ ఇచ్చి మనల్ని ప్రేమించి బ్రతికించి లేవనెత్తి సమాధి తోటలో నుంచి తీసుకొచ్చి మళ్ళా సమాధి తోట బయట వదిలిపెట్టి వెళ్ళటానికి కాదు, ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి. అందుకే క్రీస్తు కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని మన భౌతికంగా మన పౌరస్థితి మన స్థానం ఇక్కడ అయి ఉండొచ్చు, కానీ మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. మొదటి అధ్యాయం 20వ వచనం ఎంత ఉంటుంది? ఆయన ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి, ఆయన బలాతిశయం చేత మృతుల్లో నుండి లేపి. 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. తండ్రి అయినటువంటి దేవుడు భౌతికంగా మానవ పాపాల నిమిత్తమై చనిపోయినటువంటి క్రీస్తును ఏ రీతిగా అయితే లేపాడో, మనము ఆధ్యాత్మికంగా, ఆయన భౌతికంగా చనిపోయినటువంటి వాడు, పాపంలో చనిపోయినటువంటి వాడు కాదు, ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వ్యక్తి కాదు క్రీస్తు. మనము ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి మనలను కూడా ఆయన బ్రతికించను. క్రీస్తు భౌతిక సంబంధమైన మరణము, అది మానవ రక్షణార్థమైన మరణము. అయితే మన మరణం ఏమిటంటే బ్రతికుండి చచ్చినటువంటి మనలను ఆయన బ్రతికించను. ఎందుకో తెలుసా? ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి. శరీర సారముగా, అదే ఆ మొదటి అధ్యాయంలో 20వ వచనంలోనే ఆ మాట మరొక రీతిగా మనం ఆలోచన చేయవచ్చు. ఆయన బలాతిశయం చేత క్రీస్తు మృతుల్లో నుండి లేపి, అంటే మనం శరీరముగా ఆయన మరణము నుండి లేపాడు. 5-6 వచనాల్లో ఇక్కడ మనం చూస్తే 2వ పర్యాయం కూడా అంటాడు, మనము దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధము చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతే మీరు రక్షింపబడి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు మరణానికి మన మరణానికి ఎంత వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన మనందరి కొరకు, మానవులు అందరి రక్షణార్థమై ఆయన భౌతికంగా మరణించాడు. మనము మన రక్షణ కొరకు కూడా మరణం పొందలేదు. ఆత్మీయంగా మనము రక్షించుకోవడానికి ఆత్మీయంగా మరణం పొందలేదు, భౌతికంగా మరణం పొందలేదు. నొందకుండగానే ఆత్మీయ మరణము ఉంది. చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన నిమిత్తము ఆయన మరణించాడు. ఆయన మరణించి మనలను ఆయనతో కూడా పెట్టుకోవాలని. ఎందుకంటే ఆయన సింహాసనంలో మనకు పాలిభాగస్తులు కావడానికి, ఆయన సింహాసనాన్ని పంచుకునేటువంటి అర్హత దేవుని వాక్యం విని బ్రతికింపబడి ఆయన ద్వారా లేపబడి ఆయనతో కూర్చున్నటువంటి అనుభవంలోనికి రావాలంటే మన పౌరస్థితి భూ సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది అని పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తూ 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఆ మాట అంటాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అని. మన
పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. మనము ఈ రక్షణ దేవాది దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి క్రీస్తు ప్రియ దేవుడు బిడ్డలారా, దేవుడు మన పట్ల ఎవరి పట్ల? సమాధి తోటలో ఉన్న మన పట్ల, మన పాపపు క్రియల వలన, మన పాపపు చేష్టల వలన చచ్చిన వారమై ఉన్నటువంటి మన పట్ల ఆయన మహాప్రేమ చేత ఆయన మనలను ప్రేమించి మనలను బ్రతికించి, ఆయన బ్రతికించినటువంటి మనలను లేవనెత్తి ఆ సమాధి తోటలో నుంచి బయటికి తీసుకుని వచ్చి అక్కడ కూడా విడిచిపెట్టకుండా ఆయన ఒక నూతనమైన అనుభవంలోనికి మనల్ని తీసుకొని పరలోకపు పౌరస్థితిలో తనతో కూడా తన సింహాసనంలో ఆశీనులు కావాలని ఎదురు చూచినటువంటి ఆ కరుణా సంపన్నుడు. దేంట్లో సంపన్నుడు అంటే ఆయన ఆ రాయబడిన దేంట్లో? కరుణలో సంపన్నుడు. కఠినంలో కాదు, కరుణలో సంపన్నుడు, కరుణా సంపన్నుడు. ఇంకో దాంట్లో కూడా ఉంది. ఆ 2వ వచనంలోనే ఇంకో మాట కూడా మొట్టమొదటిగా ఆ 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ తెలియపరిచాడు. ఇంకో దాంట్లో కూడా సంపన్నుడు, ఇంకో దాంట్లో కూడా ఐశ్వర్యుడు అని ఉంటుంది. ఏంటి చెప్పండి? మహిమాశ్వర్యుడు. కరుణలో ఐశ్వర్యుడు, మహిమలో ఐశ్వర్యుడు. ఆ మహిమను నీకు నాకు పంచాలని, ఆ మహిమలో నీకు నాకు స్థానం ఇవ్వాలని ఆయన సంపన్నుడు. దేంట్లో అంటే కరుణలో సంపన్నుడు, మహిమలో సంపన్నుడు. ఆ కరుణ, ఆ మహిమ నీకు నాకు ఇవ్వాలని ఆయన మనలను సమాధి తోటలో నుండి బయటికి రా, నువ్వు బయటికి రావాలి అంటే చనిపోయిన యాయీరు కుమార్తె కావచ్చు, నాయని విధురాలు కుమారుడు కావచ్చు, లాజరు కావచ్చు, ఆయన స్వరమును విను, ఆలకించు. వింటే ఆయన బ్రతికిస్తారు. బ్రతికించి లేవదీసి నిలబెట్టేటువంటిది. ఆ మరణపు స్థితిలో నుండి బయటికి తీసుకుని వచ్చి ప్రజలు ఆ సేన పట్టినటువంటి దయ్యము పట్టినటువంటి వారిని చూచి భయపడినట్టుగా మన జీవన విధానము మారిపోవాలి. ఆయన కోరుకుంటుంది కూడా అదే. ఆయనతో కూడా కూర్చుని పెట్టడానికి, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో రాజ్య పాలనలో ఉండటానికి, ఆయన సింహాసనాన్ని పంచుకోవటానికి, ఆయన మహిమైశ్వర్యంలో మనము కూడా ఐశ్వర్యవంతులం కావాలని, తన కరుణా సంపన్నంలో ఆ సంపన్నతకు మనము కూడా సంపన్నులు కావాలని ఆశ కలిగి ఆయన పిలుస్తున్నాడు. సమాధిలో నుండి, లేకపోతే సమాధి తోటలో నుండి బయటికి రా. ఈ సమాధి తోట ఆధ్యాత్మికంగా చనిపోయిన వారి యొక్క సమాధి తోట ఈ సమాజమే. ఆధ్యాత్మికంగా చనిపోయినటువంటి వాడి యొక్క సమాధి తోట దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిందే కాదు, ఈ సమాజమే, ఈ లోకమే ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడి యొక్క సమాధి తోట. లోకమునకు వేరే బ్రతకండి, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒక వ్యక్తి అంటాడు, ఒక దైవ సేవకుడు అంటాడు, ఈరోజు సమాజం పాడవటానికి క్రైస్తవ లోకము ప్రథమ కారణం అంట. ఎవరంట? క్రైస్తవులే ప్రథమ కారణం అంట సమాజం పాడవటానికి. సమాజం ఈ విధంగా విచ్చలవిడిగా జీవించడానికి గల కారణం ఎవరో కాదు, క్రైస్తవులే కారణం. ఏందయ్యా, ఎందుకు క్రైస్తవులు ఏం చేశారంటే, వీరిని ఏం చెప్పాడు ప్రభు? లోకమునకు వెలుగురాను అన్నాడు, లోకమునకు ఉప్పును అన్నాడు. అంటే ఉప్పు రుచిగా ఉంటుంది, వెలుగు దారి చూపిస్తుంది. ఈడే దారిని బ్రతుకుతూ ఉన్నాడు, ఇక వారికి వెలుగు ఎక్కడ చూపిస్తాడు? వీళ్ళు ఉప్పు నిస్సారమైంది, ఈడెక్కడ రుచిగా ఉన్నాడు, ఈడి ప్రవర్తనే బాగలేదు, లోకం ఈయన్ని చూసి ఇంకా పాడవటానికి వాడు ప్రేరేపింపబడుతూ ఉన్నాడు, ఈడు చచ్చినటువంటి వాడుగా ఉన్నాడు అని. ఇప్పుడు ఆయన చూసి సమాధి తోటలో ఆ ప్రభుతో కూడా కూర్చొని బట్టలు ధరించి ఉన్నటువంటి వాడు స్వస్థ చిత్తును చూచి భయపడినటువంటి జనాలు. ఆ తర్వాత అతను పోయి చేశాడు ఎక్కపొడి 10 గ్రామాలు, అంటే ఒక మండలాన్ని ఏమైపోయిందంటే
సేనాదయం బట్టి నేను పిలిచాడు. అక్కడ రాయబడలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏమని పిలిచాడు? అట్ట పిలిచుండరు. రే దయ్యం పట్టిన వాడా అని పిలిచుండ్రు. ఎందుకంటే ఆ 10 గ్రామాలను ప్రభు కొరకు సంపాదించాడంటే అలా పిలిచుండ్రు. ఆయన ఆ 10 గ్రామాలకి వెలుగయ్యాడు. ఆ 10 గ్రామాలకు ఉప్పు అయ్యాడు. రుచిగా కనపడ్డాడు. వెలుతురునిచ్చాడు. ఆ వాక్యం అనేటువంటి దీపాన్ని వారి హృదయంలో వెలిగించాడు. క్రీస్తు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. నాకు చూసి తిని చూస్తేనే కదా ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో అనేది మొన్న నేను కూడా జ్ఞాపకం చెప్పాను అనమాట. ఇక్కడ మాట్లాడేలా చెప్పాను. సెల్లో చేస్తాను సార్, వంటలు చేస్తాను, బాగా కలర్ఫుల్గా ఉంటుంది. కొత్తిమీర పుదీనా అవి పెట్టి బాగా అలంకరిస్తారు. ఎలా ఉంది నా కూర అని అంటారు. చెప్పగలమా? కంటికేమో బాగా ఇంపుగా సొంపుగా కనపడుతుంది. అసలు ఇది ఎట్లుందో మనకేం తెలుసు? మీకు నచ్చితే నేను కొంటున్నాను. నచ్చడానికి తిరిగింది ఎక్కడ? నేను రుచి చూశాను. ఎక్కడ తిన్నాను? అసలు నోట్లో పెట్టుకునే వాళ్ళందరూ కాలేదో తెలియదు. దాంట్లో ఏది ఎక్కువైందో ఏం తక్కువైందో తెలియదు. కానీ అక్కడ ఆమె కొరకు కొన్ని డబ్బులు సంపాదించడానికి నా వంటకం మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, లేకపోతే బెల్లి కొట్టండి, బెల్లి నొక్కండి ఇది చెప్తూ ఉంటాడు. ఎలా బ్రతికితే అందుకన్నాడు ఆయన, క్రైస్తవ్యమే సమాజాన్ని పాడు చేస్తుంది, సమాజాన్ని సమాధులుగా రూపుదిద్దుతుంది, ఎవరో కాదు క్రైస్తవులు అని. ఎంత చెడు చెడు, ఎంత భయంకరమైన మాట. సమాజం నుండి మనల్ని తీసుకురావడానికి దేవుడు మన పట్ల చేసిన కార్యం, ఆయన మనల్ని ప్రేమించను, ఆయన మనల్ని బ్రతికించను, ఆయనతో మనల్ని బ్రతికించను, ఆయనతో మనల్ని లేపెను, ఆయనతో మనల్ని కూర్చుండబెట్టను. ఈ మాట ఉంటుంది. ఆయనతో అనేటువంటి మాట ఉంటుంది. ఆయనతో ఎవడో పనివాడిని పంపించి చేయలే, ఆయనే చేశాడు. ఎలీషా వలె గెహాజీని పంపిలా, ఆయనే వచ్చాడు. ఆయనకి తన కుమారుడికి ఎంత చేశాడో ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆ పని ఆయన మిత్రమైనటువంటి మనకు, ఆయనకి అంటే తన కుమారుడికి ఏం చేశాడో మనకు కూడా అదే చేశాడు. అది ప్రేమ. అంతకు బ్రతిమలాడుతున్నాడు. సమాధి తోటలో నుండి బయటకు రా. దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యం. ఇప్పుడు సమాధి తోటలో నుంచి బయటకు రానేటువంటి విషయాలు 2 తెలుసుకున్నాం. ఒకటి, ఎందుకు సమాధి తోటలో ఉన్నామంటే మన పాప నియమం ఒకటి. ఆ సమాధి తోటలో ఉన్నటువంటి మన పక్షాన దేవుడు చేసిన పని రెండవది. మూడో విషయం ఏమిటంటే 2వ అధ్యాయం 10వ వచనం ఏమని రాబడిందంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనలో దేవుని పని. మూడో విషయం ఏమిటి? సమాధిలో నుండి బయటికి రావడానికి మొట్టమొదటిగా మనం సమాధిలోనికి వెళ్ళటానికి మన పాపములు కారణమైతే, ఆ సమాధిలో నుండి మనం పిలుస్తున్నటువంటి దేవుడు మనకు చేసిన కార్యం అయితే, ఇప్పుడు మూడోది మనలో దేవుడి పని, మన కొరకు దేవుడి పని. రెండోది అయితే ఇప్పుడు మనలో దేవుడి పని. మనలో దేవుని పని చెప్పంటారా? మనలో దేవుడి పని చెప్పంటారా? ఉన్నాయి కూడా మనం 4 విషయాలు ఉన్నాయి చెప్పడానికి మనం 1 గంట పడుతుంది. కాబట్టి ఆ మాటలను ఏంటి, ఒకవేళ మనలో దేవుడి పనులు ఏముంటాయి?
మనలో దేవుడి పనులు ఏముంటాయి అని ఒకవేళ రేపు ప్రభు చిత్తమైతే రాక ఆలస్యమైతే రేపు వారం మీరు కూడా ఆలోచించకండి. మనకు దేవుడు చేసిన కార్యాలు చూశాము, మనలో దేవుడి పనులు ఏమున్నాయి ఒక ధ్యానం చేసినండి. మీకు తెలిసిన ఏమన్నా రాసుకోండి. అవి కూడా నాకు కూడా మరొకసారికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుడు మనలను సమాజంతో బయటికి తీసుకురావడానికి ఆయన మన పట్ల చేసిన కార్యం, మొట్టమొదటి ఆయన మనల్ని ప్రేమించను, రెండవది ఆయనతో కూడా మనల్ని బ్రతికించను, మూడవది ఆయనతో మనలను లేపెను, ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టుకును. ఆయన సహవాసంలో మనం ఉండాలని అట్టి ప్రేమ కలిగిన దేవుడు మనలను బయటికి పిలుస్తున్నాడు. మనలో మన పట్ల ఆయన చేసినటువంటి కార్యం ప్రభు చిత్తమైతే మనలో దేవుని యొక్క పని ఏమిటో దేవుని చిత్తమైతే వచ్చేవారు ధ్యానం చేద్దాం. దేవుడి మాట మన వెనుకల్లో దీవించి మన హృదయాంతరంగంలో ఫలింపచేయగాక. లేచి నిలబడదాం. ప్రార్థన, ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు. రేపు పెరిగిన తండ్రి, కృపగా దేవానికి వందనాలు. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు, మా పట్ల మీరు చేసినటువంటి పనులు, మా కొరకు మీరు చేసిన పనులు ప్రభు, మమ్మల్ని ప్రేమించారు, సమాధిలో తోటలో ఉన్నప్పుడు మమ్మల్ని బ్రతికించారు, మమ్మల్ని లేపారు, మీతో కూడా కూర్చొని పెట్టారు. అటు ప్రేమామయుడైనటువంటి మేము మీ కొరకు జీవించేటువంటి రీతి కృపను మాకు దయచేయమని, చేరొచ్చిన వీళ్ళందరినీ కూడా మీరు దీవించడం, కుటుంబాలను కలిగిన సమస్తాన్ని కూడా మీరు ఆశీర్వదించారు. రాలేక ప్రభా ఇంటి దగ్గర ఉన్న వారితో మీరు మాట్లాడాలి, వారిని కూడా మీ పరిశుద్ధ మందిరంలోనికి నడిపింపచేయమని మేమందరము కలిసి ఈ మాటలు ధ్యానిస్తూ ఈ నామ మహిమార్థంగా జీవించడం కృప చూపించమని మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తూ సంఘాన్ని, అందులో ఉన్న ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడుగాక, ఈ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన ప్రకారం మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మనం క్షమించు, మమ్మల్ని శోధనైతే కాల్పేమిటి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఏకదేవుడు సదా మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వాదం వర్షింపజేయు నిశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య